శరత్చంద్ర ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ చూస్తూ ఉంటే అపూర్వ నక్షత్ర పక్కనే నిలబడి ఉంటారు. బావా, మీరు చచ్చిపోతానని ఆ భూమిని బెదిరించినా కూడా మీ మాట అస్సలు లెక్క చేయకుండా మళ్ళీ ఆ గగన్ గారిని కలవడానికి వెళ్ళింది బావా. నువ్వంటే అసలు భూమికి ప్రేమే లేదు బావా అని అపూర్వ ఏడుస్తూ చెప్తూ ఉంటే శరత్చంద్ర చాలా కోపంగా లేచి నిలబడి శోభాని ఎవరు చంపారు అని అపూర్వని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ ఎప్పట్లాగానే బాగా నటిస్తూ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయింది కదా బావా అని అపూర్వ అంటుంది. అది ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం అనే నేను అనుకున్నాను. కానీ ఆ రోజు భూమి పూజలో శోభాచంద్ర అస్థి పంజరం దొరికింది. ఆ అస్థి పంజరం దొరికే వరకు నేను కూడా అది అగ్ని ప్రమాదమే అని అనుకున్నాను. కానీ ఇంతకు ముందే నాకు సిఐ శంకర్ ఫోన్ చేశాడు అని శరత్చంద్ర చెప్పగానే అపూర్వ టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. మనకు అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. హలో శంకర్ గారు చెప్పండి అని శరత్చంద్ర ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శరత్చంద్ర గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఫ్యాక్టరీలో దొరికిన బాడీ ఎవరిదో కాదు, మీ భార్య శోభచంద్ర బాడీనే అని చెప్పి ఉంటాడు. ఇది జరిగింది అని శరత్చంద్ర చెప్తూ ఆ రోజు మా అమ్మని ఎవరో చంపేశారు అని అని భూమి చెప్పిన మాట నిజమైంది. అప్పుడు భూమి ఎవరి పేరు చెప్పిందో తెలుసా, నీ పేరే చెప్పింది అని శరత్చంద్ర చెప్పటంతో అపూర్వ నక్షత్ర మరింత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అపూర్వ పిన్ని మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించినట్లు ఈ కెమెరాలో రికార్డ్ అయ్యింది నాన్న అని భూమి అంతకుముందు శరత్చంద్రకి చెప్పిన సంఘటనని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. భూమి చెప్పింది నిజమైతే నా శోభని నువ్వే చెప్పావా, చెప్పు నిజం చెప్పు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉండటంతో అపూర్వ వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు శరత్చంద్రకి నిజం తెలిసింది కాబట్టి అపూర్వ శరత్చంద్ర తలపై కొట్టి గతాన్ని మర్చిపోయేలా చేస్తుందా, హాస్పిటల్ పాలు చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.